హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా అత్తమ్మ వర్ధంతి అయితే ఉన్నదనేసి ఇక వంటలు అయితే చేస్తున్నాం అనమాట. అది వచ్చేసి ఎర్లీ మార్నింగే 8 అవుతుంది టైము. సో మార్నింగే చికెన్ లివర్ అయితే తీసుకొచ్చారు. ఆల్రెడీ చికెన్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే లివర్ అయితే చేస్తున్నాను. లివర్ ఫ్రై అనమాట. ఇది ఎర్లీ మార్నింగే తీసుకొచ్చారనమాట. ఫ్రెష్గా ఉంది. ధనియాలకు ఏంటి లివర్లా ఉడకబెట్టినావా? ఆయిల్ ఫ్రై నేనైతే ఉడకబెట్టే చేస్తున్నా. ఫ్రెష్ కదా, ఒక స్మెల్ అన్న వస్తుందా? అసలే ఫ్రెష్ ఇప్పుడే తెచ్చినాం. నేనైతే ఉడకబెట్టి చేయను. ఉడకబెట్టకుండానే ఆయిల్లో బాగా ఫ్రై అనేది చేస్తే స్మెల్ అనేది అసలుకే రాదు. ఫ్రెష్గా ఉంది, స్మెల్ రాదు. ఇంకా ఏం చేసినావు? మిర్చిలు చేసిన, బగారా రైసు, పూరీలు, మిర్చీలు, బగారన్నం. పొద్దు తొందరనే చేసినావు అన్నీ. టిఫిన్ చేయలే ఈరోజు? పూరీలు. సో ఇక్కడైతే అన్ని వంటలు అయిపోయాయి అనమాట. అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడైతే కూర్చున్నాను ఇంకా ప్లేట్లో పెట్టడానికి అత్తమ్మ దగ్గర. చూడండి, అన్నీ అయితే వడ్డిస్తున్నాను. చికెన్ కర్రీ కూడా అయిపోయింది. సో అదైతే చూపించలేను కదా, ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ అయితే రైస్ పెడుతున్నాను. చూడండి, ఎర్లీ మార్నింగ్ అయితే లేచి అన్నీ అయితే చేశాను అనమాట. అన్నీ అంటే కూడా ఏం చేశాను, ఒక చికెను, లివర్ ఫ్రై, మిర్చి బజ్జీ, పూరి, బగారా రైస్, ఇవి మాత్రమే చేశాను అనమాట. ఒక్కదానే కదా, అందుకని ఫాస్ట్గా అయితే చేసేసాను అనమాట. మిర్చీలు అట్లాగే పూరీలు కూడా పెడుతున్నాను. దాంతోపాటు ఇప్పుడు లివర్ ఫ్రై అయితే చేశాను కదా, సో ఆ ఫ్రై కూడా వేసేస్తున్నాను. ఫ్రై వేసిన తర్వాత ఇప్పుడు ఇగో పిల్లలు అయితే పొద్దున్నే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే చేస్తున్నాము. ఎందుకంటే మార్నింగ్ అవ్వదు కదా, సో వాళ్ళని పంపించిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసినాం అనమాట. ఆల్మోస్ట్ 9:30 అట్లా అవుతుంది టైము. ఎక్కువ లేట్ కూడా ఏం అవ్వలేదు. సో ఇప్పుడైతే చికెన్ కూడా వడ్డిస్తున్నాను. ఇక చికెన్ కూడా వేసుకున్న తర్వాత, ఎందుకంటే అందరూ మా ఇద్దరు ఆడపడుచులు అయితే వస్తారు, పెద్ద ఆమె చిన్న ఆమె. సో వాళ్ళు వచ్చేసరికి అన్నీ ప్రిపేర్ చేసి ఉంచుదామనేసి అయితే ఫాస్ట్గా అయితే చేసేసాను అనమాట. సో ఇక్కడ నేనైతే చాయ్ అయితే మర్చిపోయాను. టీ తాగుతుంది మా అత్తమ్మ. సో టీ గ్లాస్ అయితే తీసుకొద్దామనేసి అయితే వెళ్ళాను నేను. ఇంకా టీ గ్లాసెస్ అయితే పెట్టిన తర్వాత మా ఆయన అయితే పూజ చేస్తున్నారు చూడండి. మా అత్తమ్మ చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. సో ఇది 3వ సంవత్సరము. 3 సంవత్సరాలు అయిందనమాట. ఇప్పుడు మా చిన్న ఆడపడితే అయితే వచ్చిందనేసి పూజ అయితే చేస్తున్నాము. మా పెద్ద ఆడపడిచి ఇంకా రాలేదు, కొంచెం టైం పడుతుంది అంటే లేట్ అయిపోతుంది అనేసి పూజ అయితే చేసేసినాము. మా హస్బెండ్ చేసేసారు. తర్వాత నేనైతే దండం పెట్టుకున్న తర్వాత ఇక నేనైతే దండం పెట్టుకుంటున్నాను ఇక్కడ. ఇక ఇప్పటికీ 3 సంవత్సరాలు అయిపోయిందనమాట. మూడో సంవత్సరం ఇది ఎగ్జాక్ట్గా. కొబ్బరికాయ కొట్టిన తర్వాత చూడండి, కొబ్బరికాయలో చిన్న పువ్వు అనేది వచ్చింది. మా ఆయనకు చూపిస్తున్నాను నేను. పువ్వు వచ్చింది చూడండి, స్టార్ట్ అయిందనమాట. చిన్నగా ఉంది, చాలా చిన్నగా ఉందన్నమాట ఈ పువ్వు. సో నెక్స్ట్ ఇప్పుడు మా పెద్ద ఆడపడుచు కూడా వచ్చేసింది. ఇప్పుడు భోజనం అయితే చేస్తున్నారు చూడండి. ఈమె మా పెద్ద ఆడపడుచు, ఈమె చిన్న ఆడపడుచు. ఇద్దరు సేమ్ కలర్ శారీస్ కట్టుకున్నారు చూడండి, గ్రీను పింక్. అదే మాట్లాడుకుంటున్నాం, ఇద్దరు సేమ్ శారీస్ కట్టుకున్నారనేసి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.